అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఈ కడప నియోజకవర్గంలో నేను పోటీ చేస్తుంటే పోటీ అనేదే వాళ్ళు భరించలేకపోతున్నారు. మహిళలను కూడా ఆలోచించుకోకుండా ఏ విధంగా వాళ్ళకు తోచిన విధంగా నోటికి అదుపు లేకుండా ఏది పడితే అది పేర్లు పెట్టి నన్ను మాట్లాడడం మొదలుపెట్టారు. మొదట చాలా అవగాహన చేస్తున్నాము. బంగారెడ్డి భూమి కలిగి ఉన్నారు, రెండు రోజు ఫ్లెక్సీలుగానే ఉన్నారు. ఈ మాటలు తీసుకొని నాకేమీ ప్రాబ్లం లేదు మీరంటే, మీరు అంటున్నారని చెప్పి భయపడిపోయి నేను ప్రతి ఒక్కరింటికి వెళ్ళి ఈ యొక్క నగరంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని కలవడం ఆపను, డెఫినెట్గా వెళ్తాను అని నేను చెప్పాను. నేను అంజద్ బాషా గారిని ఒక మాట కూడా మాట్లాడలేదు. నేను నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ గా అధికారం ఇచ్చి నన్ను చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పని చేసుకో అని చెప్పారు. నేను ఏ రోజు ఇన్ఛార్జ్ అయినానో ఆ రోజు అర్ధరాత్రినే చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతి కేసు అక్రమంగా పెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. నాకు కూడా ఊపర్ తీసుకునే అవసరం ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నేను ఖాళీ లేకుండా ప్రతి ఒక్క గడపకి ఎక్కుతున్నాను. ప్రతి ఒక్క మహిళతో, ప్రతి ఒక్క అన్నతో, చెల్లెలతో మాట్లాడుతూ ముందుకెళ్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఈ యొక్క 10 సంవత్సరాల నుంచి అలా తిరిగిన వాళ్ళు ఎవరు భయపడక ఈ రోజు అధికారంలో ఎమ్మెల్యే గారు అది భరించలేక నన్ను అన్న మాటలు అవి. ఆయన ఉద్దేశం అలా అంటే మహిళ కదా భయపడిపోయి వెలికిపోతాది అంటున్నారు, కానీ వెళ్ళలేదు. కానీ మనం సిగ్గుపడే విధంగా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ తమ్ముడు గారు కానీ నన్ను చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు జరిగి ఇప్పటికి దాదాపు 20 రోజులు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కడప నగరంలో 1,30,000 పైచీలకు మగవాళ్ళు ఉన్నారు. ఇంత నీచంగా పబ్లిక్ గా మాట్లాడిన ఎమ్మెల్యే తమ్ముడు కానీ ఎమ్మెల్యే కానీ ఈ రోజు వరకు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. ఫస్ట్ టైం రామచంద్ర గారి అంకుల్ ఈరోజు ప్రశ్నించినారు. నాకు కూడా బాధ కలుగుతా ఉంది. నన్ను కొట్టే ఎందుకు కొట్టాలి అనుకున్నారు. ఎంత స్పీడ్ కొట్టారో అంత స్పీడ్ వెనుకొస్తాను. నేను కూడా చెప్తున్నాను, ఈరోజు కొంత ఆంధ్రప్రదేశ్ ఎవరైనా చెప్పండి, ఆడవాళ్ళకు మర్యాద ఉందా? ఎవరు మాట్లాడితే వాళ్ళని అసహ్యంగా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కింద వెళ్తా మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అడుగుతున్నాను, మహిళా అధ్యక్షురాలు ఒక్కడన్నా ఇంత అవమానం తెలియదు ఒక మహిళకి నోడొచ్చి మాట్లాడలేదా? నేను ప్రశ్నిస్తున్నా. ఎంత మంది ఎత్తులు నాకు తగిన సమానులు ఈరోజు మాట్లాడుతున్నారు. అందరూ గ్రహించండి. ఏ మహిళ కూడా ఇలాంటి మాటలు మన వ్యక్తిగా మాత్రం కాదు. ఈ 20 రోజులు నేను కడుపులో పెట్టుకుని బాధపడ్డాను. ఒకటే అనుకున్నాను, నాకు ఫస్ట్ ఒక ప్రైవేట్ వీడియో వచ్చింది, ఇది టెలికాస్ట్ కాదనుకున్నాను. కానీ యూట్యూబ్ లో వేసినారు దాన్ని అవమానకరంగా. నేను మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఒక మహిళకి కించపడితే అది మీ యొక్క మార్కెటింగ్ కోసము మొదలు కూడా చాలా తప్పు. ఖండించాల్సిన ఎవరు మెరుగు రాలేదు. అందరినీ ప్రశ్నిస్తాను. కడప నియోజకవర్గంలో అందరినీ ప్రశ్నిస్తాను. మీ ఇంట్లో మీ అమ్మాయిలు, మీ అక్కలు, మీ చెల్లెలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.